దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. పవిత్ర, ధన్యవాదాలు నారాయణ. ఇబ్బంది పడ్డామని బిల్డర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను తగ్గించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు విశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు పవిత్ర. శుభోదయం. తణుకులో అంటే టీడీఆర్ కుంభకోణం జరిగింది అనేసి రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైన అంటే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పెద్ద భారీ కుంభకోణంగా దీన్ని అభివర్ణిస్తూ వచ్చారు. అయితే ఈ కుంభకోణానికి సంబంధించి అప్పుడు అధికారుల మీద ఒక మున్సిపల్ కమిషనర్ని సస్పెండ్ చేసి ఆయన విధుల నుంచి తప్పించడం, ఆ తరువాత చర్యల్లో భాగంగా మీరు ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ టీడీఆర్లు కొనుగోలు చేసిన బాధితులు వారంతా కూడాను హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు తీర్పు ఇవ్వడం, దీన్ని వెంటనే సెటిల్ చేయండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించడం, అలాగే దానికి అనుగుణంగా 2 నెలల్లో అప్పుడు సార్వత్రిక ఎన్నికలు ఇవన్నిటి నేపథ్యంలోని ఇవి వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిచేయాలనేసి ఈ బాధితులు అంటే టీడీఆర్ కొనుగోలుదారులేమో ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గత పాదయాత్ర సమయంలోనూ కూడా యువగళం పాదయాత్ర సమయంలో కూడాను లోకేష్కి ప్రత్యేకంగా దీని మీద విజ్ఞప్తి చేశాము, ఆయన దిద్దుబాటు చర్యలు చేస్తారని నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సమస్య ఏంటి? గత వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన ఈ కుంభకోణం, దీని వెనకాల ఉన్న రాజకీయ కోణాలు అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు బాధితులు ఏమంటున్నారు? ఈ అన్ని అంశాల వల్ల తెలుసుకుందాం. మీరు చెప్పండి, ప్రధానంగా మీకు ఎదురైన సమస్య. మాకున్న ప్రాబ్లాన్ని ఈరోజు ప్రజల ముందుకే ప్రభుత్వాన్ని ముందుకి తీసుకెళ్ళడానికి వచ్చిన ఈటీవీ కృతజ్ఞతలు. జరిగింది ఏంటంటే టీడీఆర్ అనేది ఒక 2022లో 800 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి న్యూస్ పేపర్లోని అన్నింటిలో కూడా మీరు అందరూ చూసే ఉంటారు. ఇది ఎలా జరిగిందంటే టీడీఆర్ అనేది ఒక ప్రభుత్వం ప్రజావసరాల నిమిత్తం భూసేకరణ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి బదులు ఒక బాండ్లను ఇష్యూ చేస్తారండి. ఆ బాండ్లు ఏంటంటే అధికారికంగా వాళ్ళు వెబ్సైట్లో పెడతారు. సో ప్రజాస్వామ్య వ్యవస్థలో మేము ప్రభుత్వాన్ని నమ్ముతాం కాబట్టి ఆ వెబ్సైట్ ద్వారా మేమందరం రాష్ట్రంలో ఉన్న చాలా మంది బిల్డర్లు మేము కొనుగోలు చేసి వాటిని అదనపు అంతస్తుల కోసం కానీ లేదా సెట్ బ్యాక్ల నిమిత్తం కానీ దాన్ని వాడుకోవడం జరిగిందండి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు వెంటనే అప్పుడు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా అది కుంభకోణం అని చెప్పి ప్రాబ్లం బయటకు తీసుకొస్తే దాన్ని అంతా ఒక పెద్ద దీని కింద జరిగింది. అప్పుడు వెంటనే మేము కోర్టుగా ఆశ్రయించడం, కోర్టు వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు కూడా 21 నెలల పాటు దాన్ని సుదీర్ఘ పోరాటం జరిగిందండి. జరిగిన తర్వాత ఇప్పుడు జరిగిన పరిణామాలన్నీ మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం ఏంటంటే ఈ బిల్డర్ వ్యవస్థలో మెరిసేదంతా బంగారం కాదండి. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. సో మేము చిన్న బిల్డర్లు ఉన్నారు, చాలా మంది వడ్డీలకు తీసుకొచ్చి బయట అప్పులు చేసుకునే బిల్డర్లు ఉన్నారు. అందరూ కూడా ఈ కుంభకోణం వలన భారీగా నష్టపోయారండి. అదే కాకుండా ఈ వ్యవస్థ ఒక కుదిపిందండి మొత్తాన్ని ఫైనాన్షియల్ రంగంలో. ఎందుకంటే దీని మీద ఆధారపడ్డ చాలా మంది చిన్న కార్మికులు ఉన్నారు, అలాగే చాలా మంది వ్యాపారవేత్తలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నష్టపోయారండి. దీనివలన మేము గవర్నమెంట్కి, నారా లోకేష్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఈ సమస్యను పరిష్కరించండి. మీకు దీంట్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ మీరు కూర్చుని దీన్ని కనుక ఒక్కసారి కూర్చుని దీని మీద దృష్టి పెట్టి చూస్తే కనుక టెక్నికల్ ఇష్యూ ఈజీగా సాల్వ్ అవుతుందండి. ఇది మీరు చేసి మా అందరికీ న్యాయం చేయాలి మాకు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీనివలన ఈరోజు ఈ మొత్తం దీన్ని సరిచేసి మళ్ళీ కనుక నిర్మాణ రంగం కనుక స్టార్ట్ అవుతే కనుక గవర్నమెంట్కి దీని ద్వారా రిజిస్ట్రేషన్ ద్వారా జిఎస్టీ ద్వారా ఒక 300 నుంచి 400 కోట్ల ఆదాయం కూడా సమకూరుతుందండి. దయచేసి ఈ సమస్యని సాల్వ్ చేయమని మేము అందరం తరఫున కోరుతున్నాం. ఇప్పుడు ప్రధానంగా ఈ ఇష్యూ రాష్ట్ర నిర్మాణ రంగం మీద ఎటువంటి అంటే ప్రతి దగ్గర టీడీఆర్లు ఆపేయడం జరిగింది. ఇది ఎటువంటి ప్రభావం చూపించింది? ఇది చాలా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించిందండి. ఎందుకంటే దీంట్లో తణుకు టీడీఆర్ కొన్నోళ్లలో 800 ప్రాజెక్టులు ఈరోజు ఆగిపోయినాయండి. ఇది గత 33 నెలలుగా ఈ ప్రాజెక్టులు ఆగిపోవడం. 2022 ఫిబ్రవరిలో ఎవరైతే తణుకు టీడీఆర్ కొనుక్కొని ప్రాజెక్టులు ప్లాన్ అప్రూవల్ పెట్టామో, ప్లాన్ అప్రూవల్ అయిన ప్రాజెక్ట్ అన్నింటినీ కూడా అప్పుడు స్కామ్ జరిగిందని అప్పుడున్న గవర్నమెంటే ఒక కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ప్రకారం స్కామ్ జరిగిందని చెప్పి నిర్ధారించి తణుకు మున్సిపల్ కమిషనర్ సస్పెండ్ చేసి ఆ ప్లాన్ అన్నింటినీ ఎటువంటి ఇంటివేషన్ లేకుండా ఆపేశారండి. దానివల్ల 800 ప్రాజెక్టులు ఆగిపోయినాయి. మేము అందరూ బిల్డర్లు చిన్న బిల్డర్లు ఇందులో చాలా ఎక్కువ మంది ఉన్నారండి. 95-96% అందరూ చిన్న బిల్డర్లే. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు సైట్లు ఇచ్చిన సైట్ ఓనర్లు ఇబ్బంది పడుతున్నారు, కొన్న ఫ్లాట్ ఓనర్లు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఇన్ టైంలో మేము వెళ్ళకపోతున్నాం. అలాగే మమ్మల్ని నమ్ముకున్న అప్పట్లో
అగ్రిమెంట్ కుదుర్చుకున్న మేస్త్రులు కానీ వర్కర్లు కానీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, సగంలో పని ఆగిపోవడం వల్ల. ఇది చాలా ఇబ్బందిగా ఉందండి. దీన్ని కుటుంబ ప్రభుత్వం ఏదో విధంగా మమ్మల్ని బయటపడేయాలనే కోరుతున్నాం. ఎందుకంటే వాళ్ళకి తణుకు టీడీఆర్ 29 బాండుల్ని రీసెంట్గా ప్రభుత్వం ఆపేసిందండి, రద్దు చేసింది. అందులో ఒక కుటుంబానికి ఇచ్చిన 12 బాండ్లు చూసుకుంటే 1,46,000 స్క్వేర్ మీటర్లు వాళ్ళకి ఇచ్చిందండి. అందులో వాడింది వాళ్ళు అమ్మింది అప్పటి వరకు ఏ రోజైతే నిషేధించిందో ఆ రోజు వరకు 41,000 స్క్వేర్ మీటర్లే వాళ్ళు అమ్మారు. మిగతా 1,00,000 స్క్వేర్ మీటర్లు ఉంది. అలాగ మిగిలిన స్క్వేర్ మీటర్లు అండి ఎంతైతే టీడీఆర్ ఉందో దాన్ని ప్రభుత్వం సరెండర్ చేసుకుని మా అందరికీ బిల్డర్లకు న్యాయం చేయమన్నాం. ఎందుకంటే ఈరోజు రద్దు చేసి మమ్మల్ని కొత్తగా మీరు టీడీఆర్ బాండ్ పెట్టుకోండి అని చెప్పి మా అందరికీ నోటీసులు ఇచ్చారండి. ఇది మాకు చాలా ఆర్థిక భారం. ఎందుకంటే ఇప్పటికే మాకు వడ్డీల రూపంలో 60 నుంచి 70% పోయిందండి. 33 నెలలుగా మీది ఆగిపోయి ప్రాజెక్టులు. దీన్ని మమ్మల్ని కుటుంబ ప్రభుత్వం ఏదో విధంగా బయటపడేయాలని బిల్డర్ల మీద భారం పడకుండా, ముఖ్యంగా చిన్న బిల్డర్లు అందరూ ఉన్నాం ఇందులో, మా మీద భారం పడకుండా మాకు కుటుంబ ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మకం ఉంది. మీరు చెప్పండి, ఇప్పుడు ఇది ఏ రకంగా సాల్వ్ చేయాలని మీరు అభ్యర్థిస్తారు? మా అందరూ నష్టపోకుండా గవర్నమెంట్ని కూడా వేడుకుంటుండే ఏంటంటే ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కార మార్గం చూపిస్తారని మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నామండి. మీరు చెప్పండి, ఇప్పుడు దీంట్లో ప్రధానంగా నష్టపోయారు, చిన్న బిల్డర్లు నష్టపోయారు అంటున్నారు. దీనివల్ల ఆర్థికంగా ఏ రకంగా, అంటే మీరు తెచ్చిన వడ్డీలు కానీ లేకపోతే ఇతరత్ర ఎంత మీరు భారం మోయాల్సి వస్తుంది? ముందుగా ఈ గవర్నమెంట్ ముఖ్యమైన వ్యక్తులకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, నారాయణ గారికి మా విజ్ఞప్తి చేస్తున్నామండి. ఇక్కడ మేమేంటంటే మేము 33 నెలలు అయింది టీడీఆర్ బాండ్లు కొనేసి. ఆ 33 నెలలుగా అవి టీడీఆర్ బాండ్లు ఇన్యాక్టివ్లో ఉన్నవి. సో దానివల్ల ఏంటంటే దీనికి తెచ్చిన డబ్బులకు సంబంధించిన వడ్డీలు కానీ, అలాగే వర్క్స్ ఆగిపోవడం వలన చేసే కార్మికులు కానీ, వ్యాపారవేత్తలు కానీ అందరూ నష్టపోయామండి. దీన్ని ఎలాగైనా త్వరగా పరిష్కరించి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ముందుగా ఆల్రెడీ సేల్ చేసిన టీడీఆర్ బాండ్లు కాకుండా రిమైనింగ్ బాండ్లు వాళ్ళని సరెండర్ చేసుకొని మాలాంటి చిన్న బిల్డర్లకి ఇది సహాయం చేయాలని, త్వరగా క్లియర్ చేయాలని మేము రిక్వెస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ రంగంలోకి రావాలనుకున్న వారికి, అంటే ఇప్పుడు ఈ టీడీఆర్ కుంభకోణం అనేది ఒక పెద్ద స్కామ్ కింద మనం చూపిస్తున్నాం. అలాగే ఏ రకంగా చెయ్యకూడదు అన్న దానికి ఒక ఉదాహరణగా మనకి తెలుస్తుంది. దీని నుంచి, ఇటువంటి వాటి నుంచి పరిష్కారం కోసం మీరు ఏం కోరుకుంటారు? సార్, మేమేంటంటే మా కోరికల్లో ఒకటే సార్, ఇది యాక్చువల్గా ఈ టీడీఆర్ బాండ్స్ అన్నది గవర్నమెంట్ పోర్టల్లోంచి గవర్నమెంట్ ధృవీకరించి ఇవి జెన్యున్ టీడీఆర్ బాండ్స్ అని ధృవీకరించిన తర్వాతే మేము అందరం కొనుక్కున్నామండి. కానీ క్రమేణా ఏంటంటే గవర్నమెంట్ దీంట్లో ఫ్రాడ్ జరిగిందని చెప్పి ఆపేయడం జరిగింది. సో మా విజ్ఞప్తి ఏంటంటే గవర్నమెంట్ 2 సార్లు దాదాపుగా టీడీఆర్ బాండ్స్ ఇష్యూ చేసే ముందు, అలాగే మేము ప్లాన్స్ పెట్టుకున్న తర్వాత కూడా డబుల్ చెక్ చేసుకొని ధృవీకరించిన తర్వాత ఈ బాండ్స్ అన్నది చలామణిలోకి తీసుకొచ్చారు. సో ఈ బాండ్స్ ఏవైతే ఉన్నాయో బిల్డర్స్ కి ఎటువంటి బర్డెన్ లేకుండా ఈ బాండ్స్ ని ఇప్పుడు ఏంటంటే ఫ్రాడ్ చేశారని చెప్తున్నారు. ఫ్రాడ్ చేసిన దాంట్లో మెయిన్ గా ఉన్న